ఇది నిజమైన కథ. నమ్మలేని నిజాలు ఎన్నో దాగి ఉన్న ఒక రియల్ స్టోరీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీకాంత్ రాచకొండ. ఇది ఒక ఫారెన్ కంట్రీలోని భయంకరమైన సంఘటన. ఇప్పటికీ తలుచుకున్న ఒళ్ళు గగ్గుర్లు పెట్టించే భయంకరమైన కథ ఇది. ఒక చిన్న పాత బొమ్మ అనబెల్ బయటికి చూస్తే సాధారణమైన డాల్ లాగా ఉంటుంది, కానీ దాని వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన శక్తి. జోన్ అనే వ్యక్తి తన గర్భవతి భార్య మియాకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. అందుకే అతను ఒక పాతకాలపు బొమ్మను కొనుక్కొని ఆమెకు ఇస్తాడు. మియా ఆ బొమ్మను చాలా ఇష్టపడుతుంది, కానీ ఆ రోజు నుంచి వారి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు ప్రారంభమవుతాయి. ఒక రాత్రి పక్కింట్లో ఉన్న ఒక కాల్ట్ గ్రూపు హత్యలు చేస్తూ జోన్ మరియు మియా ఇంట్లోకి దూరుతారు. వారు దంపతులపై దాడి చేస్తారు. చివరికి పోలీస్ వారు వస్తారు. కానీ ఆ సమయంలో ఒక అమ్మాయి, ఆ కాల్ట్ సభ్యురాలు అనబెల్ బొమ్మను పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సంఘటన తర్వాత ఆ బొమ్మలో ఒక దుష్టాత్మ ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి మియాకు అజ్ఞాతమైన శబ్దాలు, తలుపులు స్వయంగా మూసుకుపోవడం, వస్తువులు కదలడం లాంటి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఒకసారి ఆమెకు అనబెల్ బొమ్మ కూర్చున్న స్థానం మారిపోయినట్టు అనిపిస్తోంది. ఇంకోసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా అడుగుల శబ్దం వినిపిస్తోంది. మియా భయంతో గందరగోళానికి గురవుతుంది. ఒకరోజు ఆమెపై ఒక దుష్ట శక్తి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఈ బొమ్మ సాధారణం కాదు, ఇది ఒక పిశాచ శక్తి ఆధీనంలో ఉంది అని. తర్వాత వారు ఒక పాద్రిని సంప్రదిస్తారు. ఆ పాద్రి చెప్పేది ఏమిటంటే, ఆ బొమ్మలో ఒక డెమోన్ ఉంది. అది మానవ ఆత్మను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది నేరుగా దాడి చెయ్యదు, ముందుగా భయపెడుతుంది, బలహీనపరుస్తుంది, తరువాత ఆత్మను ఆక్రమిస్తుంది. చివరకు మియాను కాపాడడానికి ఎవరో ఒకరు తమ ప్రాణాన్ని త్యాగం చేస్తారు. ఆ సంఘటనతో ఆ దుష్టాత్మ కొంతవరకు నశిస్తుంది, కానీ పూర్తిగా కాదు. చివరికి ఆ అనబెల్ బొమ్మను ఒక మ్యూజియంలో బంధిస్తారు. అక్కడ దాన్ని ప్రత్యేకంగా తాళాలు వేసి ఉంచుతారు, ఎందుకంటే అది ఇంకా ప్రమాదకరంగానే ఉంటుంది. ఈ కథ మనకు ఒక విషయాన్ని చెబుతుంది. కొన్ని వస్తువులు కనిపించేలా సాధారణంగా ఉండవచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న శక్తులు మనకు ఊహకు అందవు అని. నాకు సాధ్యమైనంత వరకు నేను ఈ స్టోరీని సేకరించి మీకు తెలియజేశాను. ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ జీవితంలో జరిగిన అనుభవాలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.